ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం 2 పేతురు 2వ అధ్యాయం 17 నుండి 22వ వచనం వరకు. సావధానంగా వినండి. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘములు అయి ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచే వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు గొలుపుతున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అటివారికి స్వాతంత్ర్యమిస్తామని చెబుతారు. ఒకడు దేని వలన జయించబడతాడో దానికి దాసుడవుతాడు గదా. వారు ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటము కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండడమే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లడానికి మరలినట్లు అనే నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. శ్రోతలు, ఈ అబద్ధ బోధకులు నీళ్లు లేని బావులు, నిర్జల మేఘములు. వర్షించని మేఘముల వల్ల ప్రయోజనమేమిటి? బావిలో నీరు లేదు, మేఘాలు వర్షించవు. ఈ కపట బోధకుల తంతు ఇదే. ప్రజలు వాక్యము కోసమై దప్పిగొని ఉన్నారు. ఈ బోధకులు వారి దప్పి తీర్చలేరు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. మాటలు వినడానికి ఇంపుగానే ఉన్నాయి, వారి వాగ్దాటి గొప్పదే. వారిలో శరీర సంబంధమైన దురాశలు నిండి ఉన్నాయి. పోకిరి చేష్టలు చేస్తారు. కన్ను, చెవి, ముక్కు ఈ మూడు ఎక్కువగా ఆకర్షించబడతాయి. నూతన విశ్వాసులను మరులు గొల్పుతారు. కామవికారము చేత వీరు ఈ బోధకుల మాటల చేత రెచ్చగొట్టబడిన వారై చెలరేగుతారు. తామే భ్రష్టత్వానికి దాసులై అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానాలు చేస్తారు. శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు. తామే బందీలు, ఇతరులను ఎలా విడిపించగలరు? జయించిన వానిదే పైచేయి, జయించబడిన వాడు దాసుడవుతాడు. స్వాతంత్ర్యాన్ని వాగ్దానము చేసే వీరికి స్వాతంత్ర్యమంటే ఏమిటో బొత్తిగా తెలియదు. వీరి జ్ఞానమంతా వీరి తలలో ఉంది, అంతే. సత్యాన్ని ఎరుగుదురు గాని సత్యమును ప్రేమించరు. తాము సత్యమును గురించి మాట్లాడతారే గాని సత్యం వారిలో ఉండదు. రాను రాను వీరికి సత్యం దూరమైపోతుంది. తిరిగి లోకమాలిన్యంలో దిగబడిపోతారు. తామే దుర్నీతికి బందీలైపోతారు. లోకమాలిన్యాన్ని వీరు వదిలించుకోవాలనుకున్నా అది వీరిని వదలదు. మనకు ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము చేత మాత్రమే లోకమాలిన్యము నుండి తప్పించుకోగల శక్తి వస్తుంది. అయితే తిరిగి అందులో దిగబడితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ ఘోరమవుతుంది. వారు సువార్తను వినలేదా అంటే విన్నారు గాని విన్నదంతా వారు నమ్మరు. అందుకే హఠాత్తుగా తిరిగి తప్పించుకోలేని బంధకాలలో చిక్కుకుంటారు. కొందరైతే సువార్తను వింటారు గాని దేవుణ్ణి పూర్తిగా నమ్మరు. సంశయాత్మతో విననట్లు ప్రవర్తిస్తారు. విడిచి వచ్చిన కల్మషంలో మళ్లీ దిగబడిపోతారు. పేతురు ఈ విమత బోధలు ఎలాంటివో, అవి ఎలాంటి విష ఫలితాలిస్తాయో వివరిస్తున్నాడు. ఈ బోధకులు సంఘంలోకి రవాణా అయి వస్తారు. వారి బోధలను అరికట్టాలి. దేవుని వాక్యానికి భిన్నమైన బోధలను వినకూడదు. అమాయకులు ఈ దుర్బోధలు విని చెడిపోతారు. సత్యాన్ని మార్చి చెబుతారు. నిజాన్ని అబద్ధంతో కలుపుతారు. కల్తీ సత్యాన్ని ప్రజల చేత నమ్మిస్తారు. దీని ద్వారా తమకు లాభం. వీరు స్వలాభపరాయణులు. వీరు ప్రభువును మహిమపరచరు, ప్రభువు మహిమను దొంగిలిస్తారు. తమ బోధను సమర్థించుకోవడానికి
వాక్యంలో అక్కడో వచనం ఇక్కడో వచనం తెచ్చి అతికిస్తారు. పెద్ద మాటలు ప్రయోగిస్తారు. తమ తెలివితేటలు, తమ పాండిత్యం ఎంత గొప్పవో ప్రదర్శించాలని చూస్తారు. ధనార్జనే వీరి ధ్యేయం. అతీత శక్తులు తమకు ఉన్నాయంటారు. తాము రహస్యంలో ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియనియ్యరు. రహస్య జీవితం సుఖభోగాసక్తమైనది. వీరితో పోరాడి ప్రయోజనం లేదు గాని వీరి ఆంతర్యాన్ని వాక్యం ద్వారా ఎండగట్టాలి, బహిర్గతం చెయ్యాలి. దేవుడు ఒకానొక రోజు వీరికి తీర్పు తీర్చబోతున్నాడు. తెలిసి కూడా తిరిగి వెనక్కు పడిపోవడం ఘోరం. సువార్త అసలు వినని వారి కంటే విని అంగీకరించి వెనక్కు తిరిగిపోయిన వారి బ్రతుకు రెండందాలా నష్టమే. దేవుని సన్నిధిలో వినలేదు అని చెప్పలేవు, విన్నావు గాని వెనకబడిపోయావు గనుక శిక్ష తీవ్రతరమవుతుంది. పేతురు కుక్కను దృష్టాంతంగా తీసుకొని చూపుతున్నాడు. కపట బోధకుడు కుక్కతో సమానం. కుక్క కంటే నీచమైన జంతువు యూదుల దృష్టిలో మరొకటి లేదు. కుక్క కక్కిందే మెక్కుతుంది. పేతురు సామెతలు 26వ అధ్యాయం 11వ వచనాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. తన మూఢతను మరల కనబరిచే మూర్ఖుడు కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానుడు. కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్ళింది. పేతురు తప్పిపోయిన పంది ఉపమానం చెప్తున్నాడు. వింటున్నారా? యేసు ప్రభు తప్పిపోయిన కుమారుణ్ణి గురించి గొప్ప ఉపమానం మనకు ఉపదేశించాడు. దీనిని ఆధారం చేసుకుని పేతురు మనకు తప్పిపోయిన పంది ఉపమానం బోధిస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32వ వచనం వరకు ఈ ఉపమానం చెప్పబడింది. తప్పిపోయిన కుమారుడి కథ తెలియని వారుండరు గాని ఈ ఉపమానాన్ని సరిగా అర్థం చేసుకున్నవారు బహు కొద్దిమంది. ఆలోచించండి. ఒక పాపి కుమారుడవటం కాదు, ఒక కుమారుడు పాపి అవడమే ఈ కథంతా. ఒక తండ్రి, అతనికి 2 కుమారులు. చిన్న కుమారుడు దూరదేశానికి పయనమయ్యాడు. దూరపు కొండలు నునుపు అనిపిస్తాయి. ఈ కుర్రవాడు దూరదేశానికి పరుగులెత్తాడు. చేతినిండా డబ్బున్నప్పుడు అతనికి ఎందరెందరో స్నేహితులు. డబ్బు అయిపోయింది. ఇప్పుడు అతనికి ఒక్క స్నేహితుడు లేడు. చివరికి పందులు పెంచే ఒక ఆసామి దగ్గర పనికి కుదిరాడు. ప్రభువు ఈ మాట అంటున్నప్పుడు వింటున్న పరిసయ్యులు, శాస్త్రులు అసహించుకొని అన్నారు, చీచీ, యూద పిల్లవాడేమిటి, పందులు కాయడమేమిటి? అంతకంటే హీనమైన నీచమైన పని మరొకటి ఉందా? ఈ కుమారుడు తప్పిపోయి నైతికంగా భ్రష్టుడయ్యాడు. తాగుబోతూ, వ్యభిచారి, ఒకటేమిటి అన్ని రకాల దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చిట్ట చివరికి పందుల మధ్యన చేరాడు. ఇంతకు ఈ ఉపమానం మనకేమి బోధిస్తోంది? పాపి ఎలా రక్షించబడాలి అనే సందేశం ఇందులో లేదు. మన తండ్రి అయిన దేవుని హృదయం ఎలాంటిదో ఈ ఉపమానం మనకు చూపుతుంది. దేవుడు పాపిని రక్షిస్తాడు. అయితే ఆయన తన కుమారుడై ఉండి ఒక విశ్వాసి పాపం చేస్తే తిరిగి అతన్ని క్షమించి చేర్చుకుంటున్నాడు. ఈ తప్పిపోయిన వ్యక్తి పందుల మధ్య ఉండగా చనిపోయాడనుకోండి, అతడు చచ్చిన పంది అవుతాడా? అతడు పంది కాడు, కుమారుడు. తండ్రి యొక్క ఇల్లు విడిచినప్పుడు అతడు కుమారుడే. దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు అతడు కుమారుడే. అతడు పాపములో జీవిస్తున్నప్పుడు కుమారుడే. పందుల మధ్య ఉన్న కుమారుడతడు. అతడు కుమారుడు కాబట్టే ఒకరోజు అన్నాడు, నా తండ్రి గొప్ప భవనంలో ఉన్నాడు, ఆయనకు ఎందరో సేవకులున్నారు, వారి స్థితి నాకంటే ఎంతో బాగుంది. నేను ఆయన కుమారుణ్ణి అయి ఉండి కూడా పందుల మధ్య పడి ఉండాల్సి వచ్చింది. నేను లేస్తాను, నేనిక ఇక్కడ ఉండలేను, నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. శ్రోతలు వింటున్నారా? ఈ మాటలు పంది చెప్పగలదా? తండ్రి వద్దకు బయలుదేరినవాడు సగం దూరం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతే చెప్పలేము గాని అతడు పంది కాడు, కుమారుడు గనుకే తండ్రి వద్దకు వెళ్ళుతున్నాడు.
ఇతడు ఇంటికి రాగానే తండ్రి ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం ప్రకారం ఆ కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుండి 21వ వచనం వరకు. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక వారతణ్ణి శిక్షించిన తరువాత కూడా వాడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని వద్ద కూర్చుండే పెద్దల వద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతూ తాగుబోతూ అయ్యాడని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టాలి. అలా ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి పరిహరించాలి. ఇది ఇశ్రాయేలీయులందరూ విని భయపడతారు. శ్రోతలు, అది ధర్మశాస్త్రం, కాని ఇక్కడ కృప ఉంది. అతన్ని రాళ్లతో కొట్టి చంపలేదు. కుమారుడు తండ్రి ఎదట తన పాపాన్ని ఒప్పుకొన్నాడు. తండ్రి, పరలోకమునకు నీకు వ్యతిరేకముగా నేను పాపం చేశాను. తండ్రి కుమారుణ్ణి కొట్టలేదు, తిట్టలేదు, శిక్షించలేదు. అతనికి రావలసిన శిక్ష అంతా అతనికి దూరదేశంలో ఉన్నప్పుడే వచ్చింది. దుర్వ్యయపుత్రుడై నానా బాధలు పడి వచ్చాడు. తండ్రి తన కుమారుణ్ణి చేర్చుకున్నాడు. కూలివాడు కాడు, అతడు కుమారుడు. అతని కోసం విందు, నీతి వస్త్రం, ఉంగరం, కాలికి చెప్పులు. అతడు కుమారుడు, అతనికి ఘనత. పందుల మధ్య విందు ఉంటుందా? ఉండదు. తండ్రి ఇంట విందు. పేతురు అంటున్నాడు, కడుగబడిన పంది బురదలో పొరలాడడానికి బురదలోకి వెళ్ళిపోయింది. కొంచెం ఊహించండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా ఓ చిన్న పంది అతనితో అన్నదిట, నేస్తం, మన పందుల మంద ఎంత అందమైంది, మన విహార స్థలాలైన బురదగుంటలు ఎంత ఆకర్షణీయమైనవి. నీవు మమ్మల్ని వదిలి మీ తండ్రి ఇంటికి వెడతావా? నేను నీతో వస్తా, నీతో ఉంటా. కుమారుడన్నాడట, చూడు పందినేస్తం, నీవు అక్కడికి వస్తే మురికి కనపడకూడదు, నీవు శుచిగా ఉండాలి. కుమారుడు పందిని వెంటబెట్టుకుని తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి కుమారుణ్ణి కావలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. పందుల మందలో నుండి వస్తున్నప్పుడు కుమారుని బట్టలు దుర్వాసన. కుమారుడు స్నానం చేసి మంచి దుస్తులు ధరించాడు. కుమారుడితో పాటు పంది కూడా స్నానం చేసింది. దాని మెడకు అందమైన రిబ్బను కట్టారు. దాని నోరు మంచి టూత్పేస్టుతో కడిగారు, పండ్లు తోమారు. శుభ్రంగా కనపడింది పంది. 2 రోజుల తరువాత పంది కుమారుడి దగ్గరికి వచ్చి అంది, నేస్తం, నాకిక్కడ ఏమీ బాగాలేదు. కుమారుడన్నాడు, అదేమిటి? నాకెంతో ఆనందంగా హాయిగా ఉందే. ఆహా, ఇంత ఆనందం నాకెన్నడూ ఈ మధ్యకాలంలో కలగలేదే. నువ్వేమిటి ఏమీ బాగాలేదంటున్నావు? పంది అంది, నా పడక మీద తెల్లటి దుప్పటి పరుస్తున్నారు, మెత్తటి పరుపులు, అంతా శుభ్రంగా ఉంచుతున్నారు. నాకు మురికి బురద ఉంటేనే కాని హాయిగా నిద్ర పట్టదు. నేస్తం, ఏమిటా మాటలు? ఇది పందుల మంద కాదు, నా తండ్రి ఇల్లు. పంది అంది, నేస్తం, ఈ బల్ల ఏమిటి? ఆహార పదార్థాలను పళ్ళెంలో అమర్చటమేమిటి? ఎబ్బే, అంతా ఆ మట్టి గుంటలో పడేస్తే ఎంచక్కా స్వేచ్ఛగా రొంపిలో రోతలో తినొచ్చు. కుమారుడన్నాడు, ఇది పవిత్ర స్థలం, ఇక్కడ అలాంటివి ఉండవు. నేస్తం, నీకిదే వీడుకోలు, నాకీ వాతావరణం గిట్టదు. నీవు నీ తండ్రి దగ్గరే ఉండు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటూ పంది కిషోరం కంచె దూకి చెంగు చెంగున గంతులేస్తూ తన మురికి తండ్రి దగ్గరికి, దుర్గంధాల నాన్న దగ్గరికి చక్కా వెళ్ళిపోయింది. పందులను కన్న తండ్రి తన చిన్నారి పందిని స్వీకరించగానే ఇద్దరూ బురదలో పొరలాడారు. పందులకు కుమారులకు తేడా ఎంతో ఉంది. కలిసిమెలిసి తిరిగినా పంది పందే,
కుమారుడు కుమారుడే. పందులు కుమారునితో తండ్రితో ఉండలేవు. అలాగే కుమారుడు పందుల మధ్య అట్టే కాలం ఉండలేడు. పైకి ఎన్ని మెరుగులు దిద్దినా పంది పందే. మనం బయటి రూపాన్ని చూస్తాము. మనిషి పైకి కుమారుడై ఉండి లోపల పంది అయితే అసలు రంగు త్వరలోనే బయలుపడుతుంది. అందుకే భక్త పేతురు అంటున్నాడు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్ళినట్లు అనే నిజమైన సామెత చొప్పున ఈ కపట బోధకులకు సంభవించింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వర్ణించబడిన దృశ్యం ఎంతో భయానకమైంది. ఆమె మహావేశ్య. ఆమె చేతిలో సువర్ణ పాత్ర. ఆ స్త్రీ మహాబబిలోను. 14వ వచనం, గొర్రెపిల్ల రాజులను జయిస్తాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, కపట బోధల విషయమై జాగ్రత్త. ఆ బోధకులు చివరికి గాఢాంధకారంలో పడిపోవటం ఖాయం. అనుభవ జ్ఞానం క్రీస్తునందే మనకు లభ్యమవుతున్నది. 19వ వచనంలో చెప్పబడిన వాస్తవం మరోసారి ధ్యానించండి. తామే భ్రష్టత్వానికి దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేస్తారు. అయితే ఒకడు దేని వలన జయించబడతాడో దానికి దాసుడవుతాడు గదా. స్వాతంత్ర్యం అంటారు గాని అసలు ఎవరికి పూర్తి స్వాతంత్ర్యం ఉంది? దేవుణ్ణి వెంబడించని వారు తమ స్వకీయ దురాశలను వెంబడిస్తారు. శరీరాశలకు బానిసలైపోతారు. మన జీవితాలను క్రీస్తుకు సమర్పిస్తే ఆయన మనలను పాపదాస్యం నుండి విడిపిస్తాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఆయనను సేవించడానికి స్వేచ్ఛనిస్తాడు. దాని ద్వారా మనకెంతో మేలు, ఎన్నో ఆశీర్వాదాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు ఈ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. ప్రభు అన్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టేవాడే. వెనకబడిపోయి అక్కడే ఉండిపోతే ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డది అవుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.